అంటే ఇప్పుడు హైదరాబాద్ ఏదో లేనట్టు, హైదరాబాదు పెద్ద ప్రపంచ స్థాయిలో ఒక ఒక ఐకానిక్ మ్యాప్‌లా లేనట్టు, ఈయనొచ్చిన తర్వాతనే, ఈయనతోనే, నేనొచ్చినంకనే, నేను నానబెడితేనే, అవి బెబ్బర్లు నానబెడతాం చూడు రాత్రి. ఈయన రాత్రి నానబెడితే మొలకలు మొలుస్తాయి చూడు. ఈయన నానబెడితేనే మొలకలు మొలుస్తాయి హైదరాబాద్‌కి ఇప్పుడు. రేవంత్ అన్న 2034 అని అంటున్నావు. నాకు తెలిసి ఇంకొక సంవత్సరం ఉండు నువ్వు ముఖ్యమంత్రి లెక్క. పంక్చర్ చేసేటట్టున్నది సాలార్ ఆఫ్ కాంగ్రెస్ మిమ్మల్ని. మేము ఏదో మిమ్మల్ని గెలిపించుకొని అని అనుకున్నాం, సూర్యుడే భుజము తట్టి అని అనుకున్నాం. మీరు వచ్చిండ్రే హైడ్రా తెచ్చి, ప్రజలు సచ్చి. ఏం మాట్లాడతాం రేవంత్ అన్న? నేను ఏమైనా విమర్శ చేద్దామంటే కూడా నాకు నచ్చలేదు. ఎందుకంటే నేను 2 సంవత్సరాల తర్వాత, ఆల్మోస్ట్ 2 సంవత్సరాల తర్వాత 6 గ్యారెంటీల మీద మాట్లాడినా. ఒక్కనాడన నేను 6 గ్యారెంటీల మీద నేను రేవంత్ రెడ్డి గారిని ఏమైనా విమర్శించినానా? అన్న 6 గ్యారెంటీలు అమలేమాయానన్న గంతే. కాకపోతే కంప్లీట్గా డీటెయిల్డ్ అనాలిసిస్ అనేది మొన్న చేసినాం. మీ హైడ్రా మీద కూడా నేను ఫస్ట్ లొలి చేయలేదు, సూపర్ రేవంత్ అన్న 9 నెలల తర్వాత ఇంకా బిడ్డ రాకపోతే బయటికి ఇక మళ్ళీ తల్లి చచ్చిపోతుంది, ఆ పిండమే విషం అవుతుంది కదా కడుపులా, మాట్లాడాల్సి వచ్చింది.